ఒకటి రెండు హిట్స్ వచ్చినా పర్లేదు, ఒకటి రెండు ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్స్కు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ వస్తాయో రావో అనే కంగారు మొదలవుతుంది. పైగా కృతి శెట్టి, పూజా హెగ్డే పీక్స్ చూసి ఫ్లాప్లతో డీలా పడి టాలీవుడ్ను వదిలేశారు. ఎక్కడ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి సీజన్ మీనుని సూపర్గా సేవ్ చేసింది. ఏ హీరోయిన్ కెరీర్ కైనా ఒక బ్లాక్ బస్టర్ గొప్ప బూస్ట్ గా పనిచేస్తుంది. అదే ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీ పడితే గాల్లో తేలాల్సిందే. కెరీర్ గురించి ఫికర్ వదిలేయాల్సిందే. ప్రస్తుతం మీనాక్షి చౌదరి అలాగే గాల్లో తేలుతోంది. కెరీర్ గురించి టెన్షనే లేదంటోంది. లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో ఏకంగా మహేష్ కు జోడిగా నటించింది మీనాక్షి. ఈ సినిమా పర్లేదు, బాక్సాఫీస్ దగ్గర బానే నడిచింది. లక్కీ భాస్కర్ కూడా సూపర్ హిట్ అయింది. 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత మీనాక్షి నటించిన 2 సినిమాలు మట్కా, మెకానిక్ రౌడీ టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చాయి. మూవీస్ పోయినా పర్లేదు, కనీసం నటించినందుకు పేరైనా వచ్చిందా అంటే మీనాక్షికి ఆ అవకాశం కూడా దక్కలేదు. ఈ దశలో సంక్రాంతికి వస్తున్న మూవీ పైనే మీనాక్షి ఆశలు పెట్టుకుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. 200 కోట్లు దాటి వసూళ్లు పరుగులు తీస్తున్నాయి. దాంతో మీనాక్షి గాల్లో తేలుతోంది. తన కొత్త చిత్రాలతో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. త్వరలో నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజులో కనిపించనుంది. అంతేకాకుండా మరో 2 సినిమాలకు డేట్స్ కేటాయించింది. వాటి వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి.